ఈ రోజుల్లో సింగిల్ హిట్ వస్తేనే రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు దర్శకులు. అలాంటి హిట్ మీద హిట్ కొడుతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పైగా సంక్రాంతికి తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇంకా చెప్పాలంటే చేతిలో మెగాస్టార్ మూవీ కూడా ఉంది. అందుకే ఇదే కరెక్ట్ టైం అనుకొని సీక్రెట్ గా రెమ్యునరేషన్ పెంచేశాడట. ఇంతకీ రావిపూడితో సినిమా తీయాలంటే నిర్మాతలు ఎంత ఇవ్వాలో తెలుసా? ఈసారి సంక్రాంతి పండక్కి చాలా అంటే చాలా పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి. 500 కోట్లతో తెరకెక్కిన గేమ్ చేంజర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. కానీ 50 కోట్లతో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టింది. హిట్టు మీద హిట్టు కొడుతూ అగ్ర హీరోలకు బ్లాక్ బస్టర్స్ అందిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు మెగాస్టార్ తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హీరోయిన్ గా నయనతార నటించనుందని ప్రచారం సాగుతోంది. ఇదే స్పీడ్ లో అనిల్ రావిపూడి తన రెమ్యునరేషన్ కూడా హైక్ చేశాడని, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు 15 కోట్లు పారితోషికం తీసుకున్న అనిల్ ఇప్పుడు మెగా మూవీకి 25 కోట్లు తీసుకుంటున్నాడట. మహేష్ తో మూవీని తెరకెక్కించేందుకు రాజమౌళి 200 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడని టాక్ ఉంది. అలాగే పుష్ప 2 తర్వాత సుకుమార్ కూడా 100 కోట్లకు తగ్గకుండా రామ్ చరణ్ చిత్రానికి రెమ్యునరేషన్ అడుగుతున్నాడట. 25 కోట్లు అంటే టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరో డిమాండ్ చేస్తోన్న రెమ్యునరేషన్. కానీ అది కూడా చాలా తక్కువే అంటున్నాడట అనిల్. 50 కోట్ల బడ్జెట్, 70 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ లాంటి ఫార్ములా నిర్మాతకు కాసులు కురిపిస్తోన్న తనకు 25 కోట్ల రెమ్యునరేషన్ కూడా తక్కువే అంటున్నాడట. ఏది ఏమైనా రావిపూడి రెమ్యునరేషన్ రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.